హైవేస్ ఈరోజు దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ వీళ్ళు చేసినటువంటి పని వాళ్ళు పాపం బాధని చెప్పారండి. ఓపెన్గా చెప్తున్నా, కొంతమంది మెగా అభిమానులకి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా నచ్చకపోవచ్చు, బట్ రియాలిటీ చెప్తాను. పాపం దిల్ రాజు తమ్ముడు శిరీష్ నిజమే చెప్పాడు. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ వచ్చి సంక్రాంతికి వెళ్ళే బస్సులో సినిమా ప్లే చేస్తుంటే ఓలోల్లో వచ్చేసి ఆ సినిమా లోకల్ టీవీలో వేస్తుంటే నిర్మాత అన్నోడు అసలు తట్టుకోగలుగుతాడు? 100 కోట్ల బడ్జెట్తో పెట్టి సినిమా తీస్తే అంత దారుణంగా ఉంటే ఐఎమ్ షూర్ రామ్ చరణ్ ఇంకా బాధపడుతూ ఉంటాడు. అందుకు పని సైలెంట్గా ఉన్నాడు. బట్ దర్శకుడు శంకర్ది పెద్ద తప్పు. శంకర్ అంటే అభిమానం ఉంది నాకు, అయినా సరే అంటున్నాను, నిజంగా దుర్మార్గుడు ఈ విషయంలో శంకర్ అయితే. ఎంత దుర్మార్గుడు అంటే దిల్ రాజు చెప్పాడు పాపం. ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన కొన్ని విషయాలు మేమే అనలేకపోయాం, కొన్నిట్లో ఆపలేకపోయాం, దానివల్ల భారీగా బడ్జెట్ పెరిగిపోయింది, కొన్ని విషయాల్లో షెడ్యూల్ కూడా బాగా డిలే అయిపోయింది, ఎక్కువ రోజులు చేసేసారు అన్నాడు. కమింగ్ టు రామ్ చరణ్, ఆయన బంగారం ఖచ్చితంగా అనుకున్న సమయాన్ని సినిమా ఓపెన్ ఇంకా టైం ఇచ్చాడు ఆయన. సో రామ్ చరణ్ మేమే అనలేము. కమింగ్ టు మా తమ్ముడు, అవతలలో అడిగిన ప్రశ్నకి పాప ఆయన సమాధానం చెప్పాడు తప్ప వేరేది కాదు. అవతలలో ఏమడిగారు, ఏమంటే మరి హీరో కానీ డైరెక్టర్ కానీ మీ నిర్మాత మీకు ఫోన్ చేసి సినిమా మరి పోయింది కదా, ఏంటి మరి ఎలా ఉన్నారు, ఏంటి బాధపడద్దు, దిగులు చెందని ఫోన్ చేశారా, కన్సల్ట్ చేశారంటే హీరో కానీ డైరెక్టర్ ఎవరూ మాకు ఫోన్ చేయలేదండి అన్నాడు. ఇంతే పాపం ఆయన అన్నది. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానులకి కోపం వచ్చేసింది, రామ్ చరణ్ అభిమానులకి కోపం వచ్చింది. అయితే ఇక్కడ దిల్ రాజు ఏమన్నాడు, ఇంకోటి ఒక్కొక్కరి గురించి అడుగుతున్నప్పుడు కుర్ర హీరోల గురించి మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇలా అడుగుతున్న మూమెంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్కరు ఐడెంటిటీ చెప్పుకుంటూ వచ్చాడు. రామ్ చరణ్ అనగానే చిరంజీవి గారు అబ్బాయి అనేసారు. అంటే ఇంకా ఆయన ఆ చట్టంలో ఉన్నాడని అన్నాడా, లేదు ఇంకా రామ్ చరణ్ ఐడెంటిటీ లేదని అన్నాడా? ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు ఖాళీ. ఎలాగంటే మన టైం బాగలేనప్పుడు అరటిపడి తిన్నా పన్నీరిగిద్ది అన్నట్టు వీళ్ళు పాపం వాళ్ళ మనసులోని బాధని చెప్పారు. అది సరే మొత్తం నెగిటివ్గా ట్రోల్ చేసుకుంటా పోతారు. ఎంత దారుణం అంటే మంచు ఫ్యామిలీని పక్కన పెట్టి దిల్ రాజు ఫ్యామిలీని ముందుకు నెట్టేశారు. ఆ ఎఫెక్ట్ ఈరోజు ఏకంగా పాపం తమ్ముడు సినిమా మీద కూడా పడింది. తమ్ముడు సినిమా నేను చూడలేదు, అన్ని కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది, కొంతమంది ఫ్లాప్ అన్నట్టుగా ఇచ్చేస్తున్నారు. ఆ తమ్ముడు సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నట్టుగా దిల్ రాజు చెప్పాడు. తను గతంలో ఏ సినిమాని అయితే చూసి బాగుంటుందని అనుకున్నాను, ఏ స్టోరీ అయితే విని బాగుంటుంది అనుకున్నాను, అవన్నీ ఉన్నాయి, ఆడినాయి. ఏదైతే కొంచెం తేడా ఉంటుందని నేను ముందే అనుకుంటాను, అవి పోయినాయి అన్నాడు. తమ్ముడు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అన్నట్టు చెప్పొచ్చు, తమ్ముడు అయితే పోయింది. నిన్న దిల్ రాజు కానీ ఆయన తమ్ముడు మాట్లాడిన మాటలు, ఈ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు అండి మరలా గుర్తుంచుకోండి, యాంకర్లు అన్న వాళ్ళు గతంలో మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పద్ధతిగా విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ ఉండే. ఇప్పుడు వాళ్ళు నోటుకు వచ్చిందా మాట, పేపర్లో ఉన్నదా క్వశ్చన్ అన్నట్టు తయారైపోయారు. కాంట్రవర్సీ కోసం ఏవో అడుగుతా పోతున్నారు, మీకు తెలిసి తెలియకుండా నోరు జారి అన్ని చెప్పేస్తా పోతున్నారు. చూసుకోండి ఒకసారి. కమింగ్ టు మంచి ఫ్యామిలీ, కన్నప్ప మూవీ తర్వాత చాలా వరకు వాళ్ళ మీద ట్రోలింగ్ తగ్గిపోయింది. ఒకసారిగా ఎఫెక్ట్ అంతా వీరి మీద పడిపోయింది. అవునన్నా కాదని ఇప్పటికీ చెప్తా, మన కన్నప్ప సినిమా అప్పుడు రిలీజ్కి ముందు కూడా, రిలీజ్ అయిన తర్వాత కూడా అనుకోకుండానో మరి అనుకోండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మంచు విష్ణు పాపం నోరు జారుతాడు, మరి ఆయన అలాగా మాట్లాడి నాకు అర్థం కాదు. ఏకైనా అక్కడ ట్రోలింగ్ చేద్దాం ట్రై చేశారు, కానీ కన్నప్ప సినిమా వచ్చేసి ఆల్రెడీ ఆన్లైన్లో పైరసీ ఉందని కానీ వద్దురా పాపం ఇంకా ట్రోల్ చేయడానికి సైలెంట్ అయిపోయారు. ఇప్పటికి వాళ్ళకి అక్కడక్కడ నోటితో ఉంటూనే ఉంది, బట్ మాక్సిమం కన్నప్ప సినిమా తర్వాత మనం అనుకున్నట్టుగా మాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రోలింగ్ తగ్గిపోయింది, ఉండకూడదని కోరుకుంటున్నాం. ఇప్పుడు అది దిల్ రాజు ఫ్యామిలీ మీద పడిపోయింది. బట్ ఇది కొద్ది రోజులు ఉండితే అనుకుంటూ ఉన్నా, మరలా చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న సెలబ్రిటీలైనా నార్మల్ వాళ్ళని ఎవరైనా సరే 10 మంది 20 మంది 10,000 20,000 సబ్స్క్రైబర్స్ రాగానే యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ పట్టుకెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళేమో వాళ్ళకి తగ్గట్టుగా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి మిమ్మల్ని ట్రాప్ చేస్తే మీరే నోరు జరిపి అడ్డంగా ట్రోలింగ్ గురైపోతా ఉన్నారు. ఇలా సెలబ్రిటీలు అలాగే తయారయ్యారు, నార్మల్ వాళ్ళు అలాగే అయిపోయారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా అని తీసి పక్కన పెట్టండి. వన్స్ కెమెరా ముందు మీరు ఉన్నారు అంటే చాలా చాలా జాగ్రత్త ఉండాలి, అది మాత్రం జాగ్రత్త. శిరీష్ దిల్ రాజు తమ్ముడు ఆయన కరెక్ట్గానే మాట్లాడు, నోట్ తప్పే మాట్లాడు, కరెక్ట్గా మాట్లాడాడు. మళ్ళా కూడా రామ్ చరణ్ మీద త్వరలో సినిమా తీస్తామండి, ఆయన అసలు నేను ఎందుకు అంటానండి, ఆ క్వశ్చన్ అడిగి ఉన్నారు వాళ్ళు, నాకు ఎవరు ఫోన్ చేయలేదని చెప్పినప్పుడు నేనేం అనలేదు. అండ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు వన్స్ డిసైడ్ అయి ఉంటాం, సినిమా ఆడిద్దా పోయిద్దా తర్వాత ఎలా నిలబడాలి ఏంటి అన్నప్పుడు. దిల్ రాజు చెప్పాడు, శిరీష్ అదే చెప్పాడు, పోయిందని అనుకుందాం, మేము నోరు చేసి అనుకున్న డబ్బులు వన్స్ మరి ఎలా బడ్జెట్ మరలా నెక్స్ట్ సినిమాల కంటే ఎడతో ఇన్వెస్ట్ చేసిన ఉంటాయి, అవి అమ్ముకుంటాం. మరి గతంలో ఏం చేశారు, దిల్ రాజు వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, దట్ మీన్స్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్లు, అక్కడ మన మినిస్టర్ రోడ్డు కాదబ్బా, రాష్ట్రపతి రోడ్డు అంటారు, మన ప్యాట్మీ సెంటర్ నుంచి
అటు ట్యాంక్ బండ్ వెళ్ళే రోడ్డు అది. తర్వాత వీళ్ళ తమ్ముడు వచ్చేసి పైపుల బిజినెస్ ఏదాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే సినిమాల పరంగా అన్నప్పుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా నిలబడాలన్నప్పుడు వేరే వ్యాపారాలు ఉండాలి. హిట్ అయితేనే ఉంటాం అనుకున్నప్పుడు రోడ్డుని పడుతున్నప్పుడు రెడీ ఉండాలి, అన్నీ పోయి. దెన్ ఎక్స్పెరిమెంట్స్ అనండి సినిమా అంటే. అదే దిల్ రాజు చెప్పాడు. దేనికైనా తట్టుకుని నిలబడగడటమే వీళ్ళకి అలవాటైంది. ఓ రకంగా మొన్న రామ్ చరణ్ మంచితనం వల్లే ఓ పక్క గేమ్ చేంజర్ ఉన్నా మరలా సంక్రాంతికి వస్తున్న మేమే తీసుకొచ్చాం, మా బ్యానర్లోదే సంక్రాంతికి వస్తే మమ్మల్ని బతికించేసిందని చెప్పుకొచ్చాడు. ఆల్మోస్ట్ ఒక రోడ్డును పట్టేటే గేమ్ చేంజర్తో సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి రిలీజ్ చేయమని చెప్పి రామ్ చరణ్ చెప్పాడు. అదే మమ్మల్ని బతికించింది చెప్పి సనాతన ఇద్దరు కూడా అదే చెప్పారు. సో ఓవరాల్ మళ్ళీ చెప్తా చూడండి, రామ్ చరణ్ బంగారం అన్న విషయం వీళ్ళు ఒప్పుకున్నారు, నేను చెప్తున్నా ఆ విషయంలో నో డౌట్. అయితే కొంతమంది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఏ మాత్రం తొందరపడ్డా లేదా అవతల వాళ్ళ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ చెప్తున్నాంలే అని మీరు అనుకున్నా తేడా కొట్టేస్తుంది. అది మాత్రం జాగ్రత్త.